తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు అలాగే సమ్మర్లో జరిగే ఈ ప్రధానమైన ఈ బాలభవన్ అనే ఒక వ్యవస్థ ఉంది మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఈ విద్యా ఎడ్యుకేషన్కి సంబంధించి దీంట్లో విద్యతో పాటు వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ నేర్పిస్తారు. డ్యాన్స్ అయినా, ఇంకా మిషన్ కుట్టడం అయినా, ఇంకా డ్రాయింగ్ అయినా, ఇంకా సంథింగ్ డిఫరెంట్ వేలో వీళ్ళకున్న గవర్నమెంట్ ఇచ్చే కొన్ని స్కిల్స్ వీళ్ళకు విద్యార్థులకు నేర్పించి వాళ్ళను ఒక ఉన్నతమైన ప్రయోజకులుగా తీర్చిదిద్దే ఒక మంచి ప్లేస్ ఇది. అలాంటి ఈ వ్యవస్థ సమ్మర్లో నడవలసిన ఈ బాలభవన్ వ్యవస్థ మనం ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నాం. ఓల్డ్ సిటీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఓల్డ్ సిటీకి సంబంధించి ఈ బాలభవన్ మూతబడింది. అసలు ఈ నడవాల్సిన ఈ బాలభవన్ ఎందుకు మూతబడింది, పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్న టీచర్స్ని ఎందుకు సడన్గా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు గవర్నమెంట్ ఆఫీసర్లు, మళ్ళీ 3-4 months నుంచి ఇక్కడ ఒక టీచర్ను కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేకపోతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి తెలుసుకుందాం. మనం ఇక్కడ చూడొచ్చు విజువల్లో ఈ బాలభవన్కి సంబంధించి ఆఫీస్ ఇది మూతబడింది, లాకేష్ ఉంది. దీనిపైన మన ప్రభుత్వ అధికారులు ఎలా స్పందిస్తారు, ఒక్కసారి మనం బాలభవన్ హెడ్ ఆఫీస్ నాంపల్లికి వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాం. వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎందుకు క్లోజ్ చేశారు, ఎందుకు లాక్ వేశారు. ఇక్కడ ఉన్న టీచర్ మాకు పిల్లలకు ఎంతో బాగా పాఠాలు నేర్పేది, అన్నీ నేర్పేది, డ్యాన్స్. మేము రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో ఢిల్లీలో కూడా వెళ్ళి మేము అవార్డ్స్ మన హోల్డ్ సిటీకి తీసుకొచ్చాం. ఈ ఇక్కడ చూడొచ్చు మనం సర్టిఫికెట్ చూస్తున్నాం. ఇది నేషనల్ బాలభవన్ న్యూఢిల్లీకి సంబంధించి. ఇక్కడ ఓల్డ్ సిటీ ఒక మారుమూల ప్రాంతం. ఓల్డ్ సిటీ అంటే మన తెలంగాణలో, మన హైదరాబాద్ లాంగ్వేజ్లో డెవలప్కి, అభివృద్ధికి దూరంలో ఉన్న ఒక ప్రాంతం అని ఒక వాయిస్ వినిపిస్తాం మనం. అట్లాంటి ఈ ఓల్డ్ సిటీ నుంచి స్టూడెంట్స్కి ఒక ఢిల్లీ స్థాయిలో వీళ్ళకు డ్యాన్స్ కాంపిటీషన్లో ఒక నేషనల్ సర్టిఫికెట్, వీళ్ళకు అవార్డు, ఆ విధంగా వీళ్ళను ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న ఈ సందర్భంలో విజయలక్ష్మి అనే మేడంని ఎట్లాంటి ఆమె మిస్టేక్స్ లేకుండా, ఎలాంటి ముందస్తు ఇది లేకుండా సడన్గా ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే మా స్కూల్కు సంబంధించి కూడా ఆ మేడం పోయినప్పటి నుంచి కూడా మాకు ఇంకా వేరే వాళ్ళని ఎవరిని అపాయింట్మెంట్ చేయలేదు. దాంతోపాటు ఇక్కడ సమ్మర్లో నడవాల్సిన ఈ బాలభవన్ సడన్గా లాక్ వేశారు. 3-4 months నుంచి అది మొత్తం బంద్ ఉంది. దీనిపైన కొంతమంది చిల్డ్రన్స్ అలాగే వాళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళకి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఇది పట్టుకోమా. ఏం పేరమ్మా మీ పేరు? రజిత. ఏమైంది ఇక్కడ, ప్రాబ్లం ఏమవుతుంది? మా పాపలకి బాగా నేర్పించింది ఆమె. డ్యాన్స్ కానీ, కుట్టు మిషన్ కానీ, ఏవైనా అల్లికలు అన్నీ ఆమె నేర్పించింది. అది సమ్మర్ క్యాంపు ఆమె వల్లనే అయినుండే. అసలు మా పిల్లలకు అసలు డ్యాన్స్ రాకపోతుండే, ఆమెనే తీసుకెళ్ళింది. ఢిల్లీ వరకు ఆమె వల్లనే పోయిరు వీళ్ళు. ఆమె మళ్ళీ వస్తే బాగుంటుందేమో అని ఆమెకి సడన్లీ ట్రాన్స్ఫర్ చేసేసారు. అసలు దానివల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు, మీకు ఏం కావాలి సార్? ఇప్పుడు మళ్ళీ టీచర్ ఆమె వచ్చింది అనుకోండి సార్, పిల్లలకు మంచి స్టడీస్ ఉంటాయి, మంచిగా కూచిపూడి అవి నేర్చుకొని ఢిల్లీకి సొంత ఖర్చులు కూడా ఆమె పెట్టుకుంది సార్. మా దగ్గర కొన్ని డబ్బులు లేకున్నా కూడా ఆమెనే పెట్టుకొని ఇట్లా సడన్గా ట్రాన్స్ఫర్ చేసి ఆమెను మా పిల్లలకి ఇట్లా చదువు లేకుండా చేస్తారు సార్. వాళ్ళు అసలు ఎందుకు అయింది, ఏం కథనో తెలియదు. కాకపోతే సడన్గా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల పిల్లలు కొంచెం చదువుకు వెనకబడిపోయారు. ఇంకోటి ఏంటంటే మన డ్రాయింగ్ కాంపిటీషన్లో కూడా ఫెయిల్ అయిపోయారు, టీచర్ లేకపోవడం వల్లనే. ఇది అసలు టీచర్ ఉండడం వల్లనే మంచిగా పిల్లలు, టీచర్ ఉన్నప్పుడు మంచిగా ఫాస్ట్ ఉన్నారు సార్ వీళ్ళు. పిల్లలు డ్రాయింగ్ ఎగ్జామ్ కూడా ఆమె సొంత పైసలు పెట్టి ఆటో కిరాయిలు ఇచ్చి పంపించింది. మేము ఆ కూలినాలు చేసుకుంటూ వాళ్ళం. మేము పిల్లలు చదువుకోవడం వల్ల మాకు మంచిగా కొంచెం దొరికింది మాకు. అరే పిల్లలు ఆ టీచర్ వల్ల మంచిగా చదువుతున్నారు. స్కూల్లో టీచర్లు సార్లు కూడా మంచిగా ఎంకరేజ్ చేసిర్రు మాకు, మీ పిల్లల్ని పంపించండి చెయ్యండి అని. కాకపోతే ఆ టీచర్ని సడన్గా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? డిమాండ్ ఏమో సార్, మళ్ళీ ఆ టీచరే రావాలి సార్. మళ్ళీ ఆ టీచర్ వచ్చింది అనుకోండి సార్, పిల్లలు కొంచెం చదువుకుంటారు సార్, అన్నిట్లో ఇంప్రూవ్ అవుతారు వాళ్ళు. ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా అవుతారు, ఇంకా మంచిగా అవుతారని. పేరమ్మా? నా పేరు శాంతి. లేదు, మా పిల్లలకి టీచర్ వెళ్ళిపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ టీచర్ రావాలి. వీళ్ళు బాగా డ్యాన్స్ నేర్పించింది టీచరు, డ్రాయింగులు నేర్పిస్తుంది, తర్వాతకి అన్ని కుట్టులు అల్లికలు అన్నీ నేర్పించింది. ఇప్పుడు టీచర్ 3 నెలల పాటు లేదు. అప్పటి నుంచి పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. మా పిల్లల్ని ఆమె చేతిలో పెడితే ఆమె పిల్లల్లాగా చూసుకున్నది. సార్ వాళ్ళు, టీచర్ వాళ్ళు అందరూ బాగా చూసుకున్నారు. ఇప్పుడు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. టీచర్ కావాలి మళ్ళీ మాకు, మా పిల్లలకి. ఆ మేడమే కావాలా, వేరే వాళ్ళు ఎవరైనా పర్లేదు?
ఆ మేడం కావాలి. అప్పటి నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయింది. ఎక్కడనో గల్లీలో మారుమూలలో ఉన్న మా అమ్మాయిల పిల్లల్ని. అందుకని టీచర్ కావాలని మా డిమాండ్. ఓకే, ఏం పేరమ్మా నీ పేరు? సంజన సంజన. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఈ సర్టిఫికెట్ ఏంది, దేని గురించి ఇచ్చారు ఇది? ఢిల్లీ నేషనల్ ఢిల్లీకి వెళ్ళి ప్రోగ్రామ్ చేసినందుకు సర్టిఫికెట్ వచ్చింది. దేంట్లో నువ్వు యాక్టివిటీ చేసినావు? కూచిపూడి. కూచిపూడి డ్యాన్స్లో. ఎస్. ఓకే, ఇప్పుడు ఈ బాలభవన్ అనేది ఇప్పుడు ఆఫ్ చేశారు కదా, బంద్ ఉంది, లాక్ ఉంది, ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా బాగా ఉంది. డ్యాన్స్ టీచర్ వస్తేనే బాగుంది అని. ఆమె ఉంటే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాం అన్నిటి దాంట్లో. ఆమె లేకపోతే మొత్తమే అన్నీ పోతుంది. ఎస్ సార్. పేరమ్మా? ప్రణతి. ఏ క్లాస్? 7th క్లాస్. ఓకే, సర్టిఫికెట్ ఎక్కడ ఇచ్చారు మీకు? ఢిల్లీలో ఇచ్చారు సార్, దేంట్లో ఇచ్చారు? కూచిపూడి డ్యాన్స్లో. కూచిపూడి డ్యాన్స్లో. ఇంకా ఏం పేరు? మీ పేరు? ప్రణతి. ప్రణతి. మేడం పేరు, మీ టీచర్ పేరు ఏముండే ఇంతకుముందు? విజయలక్ష్మి. మేడం మళ్ళీ కావాలంటున్నారా మీరు? కావాలి సార్, మాకు పక్క కావాలి. రాకున్నా కూడా మేము ధర్నా కూడా చేయాలని సిద్ధపడుతున్నాం. మా టీచర్ వస్తే మాకు కుట్టు ఇంకా డ్యాన్స్, మా టీచర్కి అన్నీ వస్తాయి సార్. మాకు ఆ టీచర్ ఉంటే మాకు చాలా హ్యాపీ ఉంటుంది. ఇంకా ఏమేమి నేర్పించేది మేడం? డ్యాన్స్, ఇంకా కుట్టు, ఇంకా డ్రాయింగ్. మేము ఆ టీచర్ ఉన్న వల్లనే అంత దూరం వెళ్ళాం. ఏడో వస్తుంది మీ టీచర్, ఏడో కుక్కు బాధపడు. నీ పేరు? సాహితి. సాహితి. దేంట్లో ఇచ్చారు సర్టిఫికెట్? కూచిపూడి డ్యాన్స్లో నేషనల్ ఢిల్లీ లెవెల్లో ఆడాను. ఏం చేస్తారు మీ మమ్మీ డాడీ? మా మమ్మీ డాడీ డ్యూటీ అది ఇంట్లో పనిచేస్తారు. ఇప్పుడు మేడం ఉన్నప్పుడు ఎట్లా ఉండే, మీకు లేనప్పుడు ఏమనిపిస్తుంది? మేడం లేకపోతే మాకు అసలు ఏం చాలా అర్థమవుతుంది. మేడం ఉంటే మాకు ఏదో ఒకటి నేర్పించేది. ఈ డ్యాన్స్లో, కూచిపూడి డ్యాన్స్లో నీకు ఏమైనా గోల్ ఉందా లైఫ్లో, ఇంకా పెద్దగా ఏదైనా సాధించాలని? ఉంది, ఏదైనా డ్యాన్స్ చేసి ఒక డ్యాన్స్ క్లాస్ పెట్టాలని ఉంది. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 9th. పేరు ఏమన్నావు? పేరు? సాహితి. ఇప్పుడు మేడం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్. ఓకే, మరి మేడం ఇన్ని రోజులు 3 months నుంచి బంద్ ఉంది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేడం లేకపోతే చాలా బాధగా ఉంది. అంటే ఏదైనా ఒకటి వేరే వాళ్ళకు కూడా ఏదో ఒకటి నేర్పిస్తుండే ఫ్రీగా అని. మళ్ళీ ఎవరన్నా మేడం కంటే పైన అధికారులు ఎవరైనా వచ్చారా ఇక్కడ, ఇది బంద్ ఉంది ఎందుకు బంద్ ఉంది అంటే అడిగారా? అడగలే, ఎవరు రాలేరు. మీరు ఎవరికైనా కంప్లైంట్ చేశారా రావట్లేదని? చేసాము. ఎవరికి చెప్పు. చేశారా ఎవరికైనా? మా ఎమ్మెల్యే సార్ బలాలా సార్ దగ్గరికి పోతే ఆయన అక్కడికి వెళితే ఆయన వేరే పనుల వర్క్లో బిజీ ఉండి ఆయన అపార్ట్మెంట్ దొరకలేదు మాకు. ఒకవేళ దొరికిన ఉంటే ఆయనకు బలాలా సార్కి పోయి చెప్తుండే మేము, సార్ ఇట్లా మాకు పిల్లలకు జర చదివిరి చేయరి, ఆ టీచర్ని జర కొంచెం మీరు ఇక్కడ పంపిస్తే మా పిల్లలు చదువుకుంటారు సార్ అని ఆ సార్కి పోయి రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాం బలాలా సార్కి. ఇక అపార్ట్మెంట్ తీసుకున్నాం కానీ ఆయన వేరే వర్క్లో బిజీ ఉండడం వల్ల ఆయన మాకు అపార్ట్మెంట్ దొరకలేదు మాకు. ఈ బాలభవన్ అనేది ఓన్లీ సమ్మరా, రెగ్యులర్ ఉంటుందా? రెగ్యులర్గా ఉంటుంది. స్కూల్ టైంలో కూడా 2 hours, అది తర్వాత స్కూల్ 2 hours పిల్లలు డాన్స్ తర్వాతకి మళ్ళీ స్కూల్ కంటిన్యూ. రెగ్యులర్గా సమ్మర్ హాలిడేస్ అనేదే లేకుండే పిల్లలకి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు అసలు బొత్తిగా. నేర్చుకున్నది కూడా మర్చిపోతుండ్రు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు టీచర్ కావాలని. ఇక్కడ మనం హోల్ సిటీలోని బాలభవన్ మనం ఇందాక చూసాం, అక్కడ లాకేష్ ఉంది. దానికి సంబంధించి వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా స్టూడెంట్స్ ఇక్కడ? సరే, ఎంత ఉంటారు మెంబర్, ఏమైనా ఐడియా ఉందా పర్టికులర్ నెంబర్స్? ఒక 30 నుంచి 40 మంది స్టూడెంట్స్ ఇక్కడ విద్యార్థులు రెగ్యులర్గా స్కూల్ ఉన్నా లేకున్నా సమ్మర్లో కూడా వీళ్ళు కొన్ని స్పెషాలిటీ యాక్టివిటీ నేర్చుకునే వాళ్ళు. ఇంకా డ్యాన్స్, ఇంకా కుట్టు మిషన్, ఇంకా ఎంబ్రాయిడింగ్, ఇంకా సంథింగ్ ఇలా గవర్నమెంట్ నుంచి ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ ప్రకారం వీళ్ళు మేడం వీళ్ళకు ప్రత్యేకంగా నేర్పేది. మేడం వెళ్ళడం వల్ల 3 months నుంచి అక్కడ స్కూల్ లాక్ ఉంది, ఇంకా కొత్త టీచర్ రాలేదు. ఇంకా దీనిపైన కొంతమందికి మేము ఎన్నో విధాలుగా రిక్వెస్ట్ పెట్టుకున్నా, ఎవరు స్పందిస్తలేరని. ఇక్కడ మనం ఇందాక చూసాం, వీళ్ళు ఆ టీచర్ వల్ల నేర్చుకొని కూచిపూడి డ్యాన్స్లో ఒక మారుమూల హైదరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో వీళ్ళ ప్రజెంటేషన్ నచ్చి వీళ్ళకు అవార్డ్స్ అండ్ సర్టిఫికేట్ వచ్చిన సందర్భం. ఈ మూమెంట్లో మేము ఎదుగుతున్న ఈ మూమెంట్లో మాకు మంచిగా నేర్పించే ఒక మేడం మా నుంచి దూరం చేయడం చాలా బాధగా ఉంది అని వీళ్ళు ఇందాక మనం చూస్తున్నాం, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు.
దీనికి సంబంధించి మన స్థానిక ఎమ్మెల్యే అయినా అలాగే మన జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినా ఇంకా మన రాష్ట్ర విద్యా శాఖ చైర్మన్ అకునూరి మురళి గారైనా ఇట్లాంటి ఒక మంచి విద్యాలయాన్ని ఒక టీచర్ని ఇక్కడ మంచి నడుస్తున్న ఈ వ్యవస్థని ఇంకా ప్రోత్సహించాలని ఇంకా వీళ్ళకి సపోర్ట్గా ఉండాలని ఇంకా మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ధైర్యం ఇవ్వాలని మా ఒక మంచి చిన్నగా ఉన్న ఈ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్న మా లైఫ్లో ఒక మంచి డెవలప్మెంట్ మంచి పేరు వచ్చే ఈ మూమెంట్లో మాకు సహకరించాలని కోరుతున్నాం. ఇదే సమస్య పైన మనకు ఇక్కడ బాలభవన్ ఈ కాంపౌండ్లో ఒక 4-5 ఆఫీసులు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఉంది ఇక్కడ. ఈ స్కూల్కు సంబంధించి కొంతమంది స్కూల్ టీచర్ హెడ్ మాస్టర్ సార్ మనతో ఉన్నారు. ఇక్కడ బాలభవన్ నడిచే మూమెంట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఒక్కసారి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఎట్లా ఉండే బాలభవన్ నడిచే మూమెంట్లో? బాలభవన్లో మేడం అయితే పిల్లలతోటి చాలా అనుబంధం ఉన్నారు. ముఖ్యంగా మాకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటుంది స్కూల్లో. ఆ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆర్ట్ అండ్ కల్చర్ దాంట్లో మేడం బాగా కృషి చేస్తుండే. మా పిల్లల్ని కూడా లంచ్ టైంలో కానీ తర్వాత ఈవినింగ్ టైం ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కానీ రోజు డైలీ కూడా వాళ్ళ కూచిపూడి కానీ తర్వాత మన క్లాసికల్ డ్యాన్సెస్ కానీ అట్లాగే పెయింట్స్ డ్రాయింగ్ వాళ్ళకు ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లు ఇవన్నిట్లలో కూడా చాలా మంచి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుండే. ఈ మన సెప్టెంబర్ 5 టీచర్స్ డే నాడు కూడా ఎస్పెషల్లీ మా పాఠశాల నుండే ఒక పిల్లలు అక్కడికి టీచర్స్ డే మన అవార్డ్స్లలో కూడా మన పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మన పాఠశాల నుంచి టీచరు నేను సొంతంగా డబ్బులు పెట్టుకొని పిల్లలకు కాస్ట్యూమ్స్ వాళ్ళని పిలిపించేసి వాళ్ళకు మేకప్ మ్యాన్లను తర్వాత డ్రెస్సులు ఇప్పించేసి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ప్రదర్శన ఇప్పించడం జరిగింది. అట్లాగే ఇంతకుముందు మీరు చెప్పినట్టు పిల్లలు ఢిల్లీ స్థాయికి కూడా మేడం కృషి వల్ల వెళ్ళి అక్కడ కూచిపూడి డ్యాన్స్ నిర్వహించి మంచి అవార్డులు తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రాంగణంలో ఈ యొక్క బాలభవన్ తోటి మాకు కాలడేర స్కూల్ కానీ అట్లాగే చెంచల్గూడ హై స్కూల్ కానీ ఇంకొక 2 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అందరి పిల్లలకు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇది అన్ని దిక్కులో లేదా అవకాశం ఇక్కడ ఉండడం వల్ల మా పిల్లలకు చాలా మంచి మన కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చేయడానికి మంచి అవకాశం ఉంది. సో అట్లాంటి టీచర్ మరి ట్రాన్స్ఫర్ అయిందని మాకు తెలిసింది. మధ్యలో లీవ్లో ఉన్నారు. మరి ఆ టీచర్ తోటి పిల్లలు బాగా అటాచ్మెంట్ అయ్యారు. పిల్లలు ఆ టీచరే ఉంటే మంచిగా పిల్లకు వాళ్ళకు కూడా నేర్పించేదానికి అవకాశం ఉంటుంది. సో టీచర్ని కంటిన్యూ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవిలక్ష్మి మేడం నేర్పించిన యాక్టివిటీస్ అవన్నీ చూసి మేము స్టేజ్ కూడా కట్టించాము అక్కడ. ఆమె చాలా యాక్టివ్గా ఉంటుంది. వీళ్ళందరూ కూడా చాలా హుషారుగా మాకు అటెండెన్స్ పర్సెంటేజ్ చాలా పెరిగింది ఆమె వల్ల. పిల్లలు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. ఆమె వెళ్ళిన తర్వాత మాకు అటెండెన్స్ పర్సెంటేజ్ తగ్గింది. తర్వాత మాకు ఈ ప్రోగ్రామ్స్ మేము నేర్పించిన దాన్ని బట్టి మా పిల్లలు డిఓ మేడం దగ్గర నుంచి అందరికీ పరిచయం అయ్యారు. మా స్కూల్ కూడా మేడంకి అందరికీ పరిచయం అయింది. మాకు మళ్ళీ ఆ టీచరే కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా స్కూలు పిల్లలు గవర్నమెంట్ పిల్లలు అభివృద్ధి చెందాలంటే అటువంటి టీచర్స్ మాకు కావాలి తప్పనిసరిగా. అది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకే తెలియాలి సార్. దాని గురించి మేము కామెంట్ చేయలేము. మంచిగా నేర్పిస్తుండే సార్. డాన్స్ నేర్పించుకో. కావాలి. ఇక్కడ ఇంకెవరైనా మాట్లాడతారా మేడం? ఓకే, మనం చూడవచ్చు ఇక్కడ ఈ చిన్న పిల్లలు కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ హృదయాల్లోకి నుంచి ఒక బాధ, ఒక కన్నీరు, ఒక ఏడుపు వస్తుంది. అంటే వాళ్ళకు ఎంత హార్ట్ఫుల్గా అటాచ్మెంట్ కావచ్చు ఆ మేడం. అట్లాంటి ఒక మంచి మేడంని వీళ్ళు తీసేయడం, సడన్గా తీసేయడం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే ఒక ప్రేమ ఇవ్వడంతో పాటు ఒక మంచి స్టడీ, ఒక మంచి యాక్టివిటీస్, వాళ్ళు ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక ఢిల్లీ స్థాయిలో వాళ్ళకు పేరు తీసుకొచ్చింది అలా మేడం.
వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్కి, స్కూల్కి, ఇక్కడ ఉన్న ఈ స్కూల్కి, ఆ మేడంకి కూడా అట్లాంటి మేడంని వాళ్ళు చెప్పకుండా ఎలాంటి రీజన్ లేకుండా ఆమెను ట్రాన్స్ఫర్ చేయడం మేము తట్టుకోలేకపోతున్నాం. వెంటనే ప్రభుత్వ అధికారులు, మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ మేడంని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మాకు ఈ బాలభవన్ కంటిన్యూ చేయాలి. ఎందుకు 3 months నుంచి భవన్ ఎందుకు మూసివేశారో అర్థం కావట్లేదు, మేడం ఎందుకు ఇక్కడ నుంచి తొలగించారో అర్థం కావట్లేదు, వాళ్ళు ఏడుస్తున్న సందర్భం. ఈ వ్యవస్థలో మనం ఒకటి బాగా గమనించవచ్చు, ఒక మంచి చేసే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, ఈ చెడు చేసే వాళ్ళకు అందరు భయపడుతున్నారు. ఇక్కడ ది బెస్ట్ ఉదాహరణ ఇది. మేడం వీళ్ళకు ఒక మంచి మూమెంట్ తీసుకొస్తున్న ఈ మూమెంట్లో ఆమెను సడన్గా ఎట్లాంటి కారణం లేకుండా తీసేయడం, ఎట్లాంటి రీజన్ లేకుండా ఈ పిల్లలకి దూరం చేయడం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళకి చదువుతో పాటు ఇంకా ఏదైతే నేషనల్, ఇంటర్నేషనల్ స్కూల్లో నేర్పిస్తారో కొన్ని అట్లాంటి గేమ్స్ కూడా, అట్లాంటి యాక్టివిటీస్ కూడా ఇక్కడ మేడం నేర్పిస్తుంది. మాకు వెంటనే మేడంని ఇక్కడ రప్పించి మా బాలభవన్ మాకు ఓపెన్ చేసి మాకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. గుడ్ మార్నింగ్, నా పేరు నిర్మల, నేను జిపిఎస్ కాలడేరా స్కూల్ టీచర్ని. మేము వచ్చినప్పుడు ఇక్కడ ఒక బాల్ భవన్ ఉంది అన్న విషయం కూడా మాకు తెలీదు. అంతకుముందు ఉన్న బాల్ భవన్ బోర్డు మేము వచ్చినప్పుడు అక్కడ పడి ఉంది. కానీ విజయలక్ష్మి గారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మొక్కల్ని పీకిచ్చేసి దాన్ని దారి చేసి పిల్లలకు అప్పుడు అక్కడ బాల్ భవన్ ఉందని చెప్పిన టీచరే మాకు విజయలక్ష్మి గారు. తన సొంత పైసలతో చక్కగా చేసి మళ్ళీ బోర్డుని, ఆ బాల్ బోర్డుని అక్కడ నిల్చోబెట్టారు. అప్పటి నుండి మా పిల్లలకి బాల్ భవన్లో డ్రాయింగ్ కానీ, కుట్టులు కానీ, అల్లికలు కానీ, ముఖ్యంగా డ్యాన్స్, ప్రతి మా స్కూల్లో ఏ ప్రోగ్రాం అయినా తన డ్యాన్స్ ఉండాల్సిందే. అసలు ఒక గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకెళ్ళింది ఆమె. మా స్కూల్ పేరు ఇక్కడ ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు ఒక మారుమూరలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఢిల్లీ వరకు, సైదాబాద్ స్కూల్ కాలడేరా అనే దాన్ని, ఆ పేరుని అక్కడ వరకు తీసుకెళ్ళింది ఆ విజయలక్ష్మి గారే. సో తన చాలా కష్టపడి మా పిల్లల్ని తెచ్చారు, పైకి తీసుకొస్తున్నారు. వాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు ఎలా ఏడుస్తున్నారో తన కావాలని. సో అలాంటి టీచర్ని ఇట్లా మధ్యలో మీరు ఎటు కాకుండా ఈ అకాడమిక్ ఇయర్లో మధ్యలో తీసేస్తే ఆ పిల్లలు ఏడుస్తున్నారు. మళ్ళీ దయచేసి ఆ గవర్నమెంట్ కూడా ఆ టీచరే కావాలనుకుంటున్నాము. ఇక్కడ ఇంకోటి మాది చాలా పెద్ద గ్రౌండ్, ఈ స్కూలు చెంచల్గూడ గ్రౌండ్. అందులో 5 స్కూల్స్ ఉన్నాయి. 5 స్కూల్స్లో తన ఒక్కటి ఇక్కడ ఉండడం మూలాన 5 స్కూల్స్కి ఉపయోగపడుతుంది పిల్లలందరికీ ఇక్కడ. సో ఆ విజయలక్ష్మి గారిని మళ్ళీ ఇక్కడికి పంపాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, రెడీ. ఇక్కడ మనం చూడొచ్చు ఈ బాలభవన్కి సంబంధించి సమ్మర్ క్యాంపులు ప్రత్యేకంగా పిల్లలకి నేర్పించిన ఈ మొత్తము వీళ్ళకి సంబంధించిన, అంటే వీళ్ళ టాలెంట్ని బయటికి తీసి వాళ్ళకు ఒక డిఫరెంట్ వేలో తీసుకుపోవడం. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. పేరేం పేరు? వైష్ణవి. ఎట్లా ఉంది నేర్చుకుంటే? మంచి, చాలా. ఎవరు నేర్పించారమ్మా? డాన్స్ టీచర్ విజయలక్ష్మి. ఫేవరెట్ పార్ట్. దీని గురించి చెప్తావా? ఒక ట్రీ నుంచి వేలు ఇట్లా బయటికి వస్తున్నట్టు ట్రేడ్ చేసినాం సార్. ఇదేమో కీ చైన్స్. ఓకే, పాట్కి ఇట్లా చేసినాం, స్కెచెస్ చేసి వేస్ట్ అవ్వకుండా ఏది కూడా. చిన్న వస్తువు కూడా వేస్ట్ కాకుండా చేయిస్తుంది టీచర్. ఇది మా డాన్స్ టీచర్ విజయలక్ష్మి టీచర్. చాలా బాగా అనిపించింది. అంటే వినాయకుడిని తయారు చేస్తుంటే ఇంకా మనం నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది, ఇంట్లో కూడా హ్యాంగింగ్ చేయొచ్చు అని నేర్చుకున్నాను. నా పేరు సింధు. ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి ఒక వస్తువు చేసినాం, ఇట్లా బుట్టిలాగా. మంచిగా అనిపించింది. విజయలక్ష్మి టీచర్. థ్యాంక్ యూ. ఒకసారి
టీచర్ ఉంటుంది విజయ్ అంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఎవరి దాకా నేర్చుకుంటారు. కొద్దిగా పైకి పట్టుకోండి. మీకు అంతకుముందు మ్యాథ్స్ ఇంగ్లీష్ సైన్స్ ఏదో ఒక సబ్జెక్ట్ పర్ఫెక్ట్. ఆ సబ్జెక్ట్ కాకుండా మీరు ఇప్పుడు వచ్చి ట్రైనింగ్ చెప్పాలి, నాట్యం మరి అట్లా అంటే దీంట్లో అవి కాకుండా అంటే డ్రాయింగ్ కోసం రాదు. కొన్ని ఏమో క్రాఫ్ట్, కొన్ని ఏమో దాని ఏమన్నా రికార్డ్ జూనియర్ అసిస్టెంట్ రేపైతే కొన్ని బిల్స్ అకౌంట్ సెక్షన్ కొన్ని ఏమో అంటే దీంట్లో అవసరం ఉండేవి తీసుకుంటాం. డ్యాన్స్ ఎక్కడ ఉన్నది ఆమె ఇంకో డ్యాన్స్ పెట్టాక దానికి సంబంధం ఉంటుంది. నేను సైన్స్ టీచర్, సైన్స్ ల్యాబ్ ఉంది నాకు టచ్, ఫిజికల్ సైన్స్ కాబట్టి సైన్స్ మీరు అట్లా లైబ్రరీ ఓన్లీ లైబ్రరీ చూసుకుంటారా? ఇప్పుడు లైబ్రరీకి పెద్దగా ఎంత అవసరం సమ్మర్లో కొన్ని జనరల్ నేను చెప్తాను జనరల్గా దీని థీమ్ ఏంటంటే జవహర్ బాల్ వాళ్ళు ఇలా అడ్మిషన్ తీసుకోవాలి, 50 రూపాయలు డైరెక్ట్ తీసుకోవాలి. ఇయర్ మొత్తం కాలేజీలోకి రావాలి, నేర్చుకోవాలి. ఇది జరిగే సిచ్యువేషన్ ఎక్కడైతే ఏ బాలభవన్లోనే రిక్రూట్మెంట్స్ లేవు. ఇద్దరు ముగ్గురు ఉంటారు, దీంట్లో రెగ్యులర్ ముగ్గురే ఉంటారు. కాబట్టి ఇది మెయిన్ హెడ్ తెలంగాణకి మెయిన్ హెడ్. సో రిక్రూట్మెంట్స్ ఉండవు. ఉండనప్పుడు ఏం చేస్తే నడుస్తాయి. అంటే వాళ్ళు బస్సు ఉంది బయట. యాక్చువల్గా మనం ఫోకస్ చేయాల్సిన బస్సు ఉంది బయట. ఒక బస్సు ఉందా, బస్సు డ్రైవర్ ఉంటుంది. ఆ డ్రైవరు వచ్చి పిల్లలతో ఒక ఖాళీ స్కూల్ ఆ స్కూల్ పిల్లలు మేము వస్తాను పోయాన్ని తీసుకుంటారు. బస్ డ్రైవర్ బస్సు అట్లేదు, వాళ్ళు వస్తే బెటర్. వాళ్ళు బయట టైం రారు, సరే ఎక్కడి నుంచి రమ్మని రారు, బస్సు నడవాలి. వాళ్ళు తీసుకొస్తే డ్రాయింగ్ ఇంకోటి నేర్పుతారు, ఇంకోటి నేర్పుతారు. అట్లా వాళ్ళ ఇష్టం. సైన్స్ ల్యాబ్ స్టెన్సిల్ ఒకటి ల్యాబ్ నేర్పెట్టి నేర్పుతారు. అక్కడ రావడానికి స్కూప్ లేకుండా గవర్నమెంట్ ఉంది. ఇక్కడ మినిమం హైలైట్స్ ఉంది నిజానికి ఇక్కడ వచ్చింది కదా. చెప్పండి మేము డిప్రెషన్ అంటే చెప్తాం లేదు రెగ్యులర్ వాళ్ళు చెప్పాలి. మేము ఇక రేపు లాస్ట్ వరకు రేపు వెళ్ళిపోతాం. మా స్కూల్ నేను అందిస్తాను. నేను యూనియన్ ప్రెసిడెంట్, ప్రతిదీ మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ మన పద్ధతి కాదు. మనం ఏమి డిప్రెషన్లో వచ్చినాం 22 నాడు నిలిపోయి ఎవరు పడితే అవుతాం మళ్ళీ రాదు. సో మనం వీళ్ళ గురించి మాట్లాడము. వీళ్ళు వచ్చిన మాట్లాడడం, మీకు రెగ్యులర్ మాట్లాడిన వాళ్ళు మనకి మీకు యాజ్ ఫ్రెండ్ కాబట్టి నేను ఈ రెస్పెక్ట్ భాష వల్ల నేను చెప్తున్నాను. ఇన్నడిగినా నేను క్లియర్గా చెప్పగలుగుతాను. కానీ వాయిస్ ఇవ్వాలంటే నేను ఒకరోజు ఫస్ట్ ఏదో వచ్చింది నేను మాట్లాడతా అంటే మీరు డిప్రెషన్లో మాట్లాడుతున్నా రెగ్యులర్ ఉన్నాను. ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తాం రెగ్యులర్ ఇస్తాను. నాకు మంచి అనిపించింది, ఫీలింగ్ అనిపిస్తుంది కదా. నేను అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు సింపుల్గా చెప్తాను. మీరు అదే డ్రెస్ రిపోర్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. జనరల్గా ఏ డిపార్ట్మెంట్లోనైనా ఇప్పుడు మీరు వచ్చి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. నిజానికి డిపార్ట్మెంట్ గురించి దాదాపు తెలిసి ఉంటుంది. నేను వచ్చి ఏం చేస్తాను అంటే ఇవన్నీ ఒక గురించి చెప్తాను. సో అవే అడగాల్సి వస్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనిపిస్తుంది. మనం ఏం చేయాలంటే వాట్ ఈజ్ వాట్ ఫస్ట్ మేడం. ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రైట్ కాదు, వాళ్ళ గురించి బ్యాడ్గా ఇస్తాను. నేను రైట్ కాదు. నాకు ఇన్ఫర్మేషన్ కాదు, నేను మేడంని కలవాలని వచ్చిన. నేను కలవాలి లేదు మేడం ఫోన్ కూడా కలవట్లేదు. అంటే మళ్ళీ ఒక రోజు రావాలి. అందుకనే నేను క్యాజువల్గా నేను ఏమంటున్నా అంటే ఇది ఫస్ట్ బాలభవన వ్యవస్థ ఎందుకు ఏర్పడింది? బాలభవన వ్యవస్థ ఎందుకు ఏర్పడిందంటే పిల్లలకు చదువులతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ నేర్పాలి. అంటే చదువుతో పాటు వాళ్ళు ఫ్రీ టైంలో వచ్చి ఈ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకప్పుడు ఏర్పాటు చేస్తుంది. ఏంటి డ్యాన్స్, ఆర్ట్, స్కిప్పింగ్, తర్వాత ల్యాబ్ ఇట్లాంటివన్నీ అక్కడ ఏమండి కోకరికులర్ యాక్టివిటీస్ చేయించుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో ఎస్పెషల్ రావాలి. 50 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఒక అది తీసుకోవాలి, ఐడి కార్డు తీసుకుని వాళ్ళు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాళ్ళు ఫ్రీ టైం రావాలి. అంటే 10 to 5 మధ్య వచ్చి వాళ్ళకి కావాల్సింది వచ్చి 50 రూపాయలు. అంటే ఇయర్ మొత్తము వాళ్ళకి ఐడెంటిటీ కార్డు వస్తుంది. ఇంకో జరగండి మేడం. మీరు అడ్మిషన్ ఎట్లా తీసుకుంటే కూర్చోండి అడ్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి, ఎంత తీసుకుంటారు? రెగ్యులర్గా ఒక రోజు 20-30 మంది జాయిన్ అవుతుంటారు. కొంతమంది ఫామ్స్ తీసుకోబోతుంటారు.
మళ్ళీ తెల్లారి తీసుకురావాలి వాళ్ళకి. ఎందుకంటే ఆధార్ జిరాక్స్ కూడా కావాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ కావాలి. ఇప్పటివరకు ఎంతమంది ఇయర్ ఒక 50 స్టార్టింగ్ ఇప్పుడే కదా 27 నుంచి మనకు సమ్మర్ క్యాంపు. అసలు జనరల్గా ఏంటంటే సంవత్సరం అంతా కూడా అడ్మిషన్ చేసుకోవచ్చు. మీ రోల్ ఏంటి? ఓన్లీ అడ్మిషన్ వరకు అడ్మిషన్లు ఇవ్వడం, క్లాసులు మేడం ఇప్పుడు ఇద్దరు ఉండేది వన్ అయితే క్రౌడ్ ఎక్కువ మేడం. ఇక్కడ ఏంటంటే ఫామ్ నింపడం, ఇది రిసెప్ట్ బుక్ 50 రూపాయలు ఫీజు ఉంటుంది ప్రతి పిల్లవాడికి. స్కేటింగ్ లేదు నాకు, ఇది తిప్పండి తెలుస్తుంది. STEM క్లాసెస్ బాగా ఉంటారు. బెటర్ టు జాయిన్ అయినట్టు అయితే 50 రూపాయలు. ఇక్కడ అడ్మిషన్ లైన్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 100. ఎందుకంటే మేము రిసిప్ట్ ఒకటే ఇస్తాం. మామూలుగా ఫీజు మాత్రం 50 రూపాయలు బీసీ ఓసీ వాళ్ళకు. లేదు SC ST వాళ్ళకైతే 20 రూపాయలు ఫీజు. మళ్ళీ వాళ్ళు సర్టిఫికేట్ తేవాలి, తీసుకురావాలి. జిరాక్స్ ఇస్తాం వాళ్ళు. ఫోటోస్ సమ్మర్ క్యాంప్ అది అడ్మిషన్ సబ్జెక్ట్ టీచర్ వేరే, సబ్జెక్ట్ పోయిన టీచర్ వేరే. ఏదైనా క్యాంప్ ఓకే రెడీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలభవన్ ఎప్పటి నుంచి 1966 నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి సంది ఇది రన్ చేస్తుంది. ఎవరైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటారో వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయడానికి, వాళ్లకు ఒక సృజనాత్మకత నేర్పడానికి, దానికి సంబంధించి మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ప్రజెంట్ తెలంగాణకు ఇది కేంద్ర సెంటర్, ఇది రాష్ట్ర కార్యాలయం. ఈ లోపలికెళ్ళి చూస్తే మొత్తం ఘోరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎలాంటి ఒక డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ లేదు, ఒక టాయిలెట్స్ కరెక్ట్గా లేవు. ఈ చాంబర్లలో ఉన్న ఏ మేడం ఏ టీచర్స్ కూడా అక్కడ కరెక్ట్ లేరు. కొందరు డిప్యుటేషన్ అంటున్నారు, సబ్జెక్ట్ లేని వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుతున్నారు, కరెక్ట్ నేర్పియలేని పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఆ కుట్టు మిషన్స్ మొత్తం 100 కుట్టు మిషన్స్ మొత్తం మూలకు పడేశారు. అక్కడ నేర్పించే వ్యవస్థ కూడా మొత్తం దుమ్ము ధూళి పట్టిపోయినాయి. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్లో, ఒకసారి విజయ్ ఇది బస్, ఈ బస్ పరిస్థితి చూడండి. ఇది సుమారుగా నాకు తెలిసి ఒక 6 నెలలు సంవత్సరం కావచ్చు ఈ బస్సు మూలకు పడి. ఒకసారి అద్దాలి ఈ విజయ్, ఈ గ్లాసెస్ ఒకసారి ఆ గ్లాసెస్ చూడండి, మొత్తం పలిగిపోయినాయి. అక్కడ పైన అటు పైన ఇక్కడ మొత్తం ఎవరైనా స్కూల్ పిల్లలు పేరెంట్స్ ఫోన్ చేస్తే స్కూల్కు పంపించమంటే ఇక్కడ నేర్పించడానికి కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఇంత ఘోరమైన ఈ వ్యవస్థలో ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందంటే ఇది బెస్ట్ ఉదాహరణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క బాలభవన్లోనే ఇంత నిర్లక్ష్యం, అలాగే పట్టించుకోకపోవడం ఉండడం చూస్తుంటే ఇంకా ప్రతి గవర్నమెంట్ వ్యవస్థను మనం కదిలిస్తే ఇంకెంత ప్రజాధనం వృధా అవుతుందో తెలుసుకోవచ్చు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉన్న జవహర్ బాలభవన్ నాటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బాలభవన్ అనేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక పేరుగాంచి పేద మధ్యతరగతి విద్యార్థులకు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని అందించడంలో చాలా ఉపయోగపడాయి. కానీ ఈరోజు అది ఒక చంద్రముఖి సినిమాలో పాడుపడ్డ భవన్ చూపిస్తారా, వదలా బొమ్మాలి అనే ఒక బిల్డింగ్ వస్తుంది చూడండి, బూజు పట్టిన బిల్డింగ్, ఆ విధంగా తయారయ్యి ఇప్పుడు ఒక్కసారి తయారైనవి. ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్తున్నాం, ఈ లైబ్రరీలో ఉన్నాం. లైబ్రరీ దగ్గరికి చూద్దాం ఒకసారి ఎట్లుందో. లైబ్రరీకి సంబంధించి మూత పడిపోయింది, తాళం ఉంది. మేము అక్కడ ఆఫీస్లో అడిగితే డైరెక్టర్ మేడం లేరు. ఆఫీస్లో అడిగితే ఆమెతో ఒక వాయిస్ తీసుకుందామంటే డైరెక్టర్ మేడం లేరు, ఈడీ మేడం ఉంది. ఆ డైరెక్టర్ మేడం నెంబర్ ఇవ్వడానికి కనీసమైన ½ అవర్ ఫోన్ చూస్తుంది, భయపడుతుంది. ఎందుకేం అర్థం కావట్లేదు. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఒకసారి ఇక్కడిది, ఈ బిల్డింగ్ చూడండి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ సైడ్ ఇంత పెద్ద బిల్డింగ్, విజయ్ ఇటు సైడ్ ఇంత పెద్ద బిల్డింగ్ వేస్ట్గా ఉంది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ టీచర్స్ మొత్తం తిని రెస్ట్లో ఉన్నారు. కొంతమంది డిప్యుటేషన్ మీద వచ్చారు, సంబంధం లేని సబ్జెక్ట్ కోసం వచ్చారు.
అధికారుల పైన ఒత్తిడి కావచ్చు, రాజకీయ ఒత్తిడి కావచ్చు, కూచిపూడి, భరతనాట్యం, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఇంకా మెహందీ, ఇంకా కుట్టు మిషన్, వివిధ ఇక్కడ గవర్నమెంట్ లిస్టులో ఏవేవి ఉన్నాయో అవి నేర్పించడానికి ఆ టీచర్సే సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు అయితేనే నేర్పిస్తారు. సబ్జెక్ట్ రాని వాళ్ళను ఎవరో తెలుగు పండితుని, సోషల్ టీచర్ని, హిందీ టీచర్ని ఇక్కడ డిప్యూటేషన్ మీద వేసుకొని ఈ వ్యవస్థ నడిపిస్తే ప్రజాధనం, ప్రభుత్వ ధనం కొన్ని లక్షల కోట్లు ఏ విధంగా వృధా అవుతున్నాయంటే ఇది బెస్ట్ ఉదాహరణ. ఈ బాలభవన్లో ఇంత జరిగితే ఇంకా ప్రభుత్వ వ్యవస్థలో మొత్తం ఇంత జరుగుతుండొచ్చు. ఒకసారి విజువల్లో చూడొచ్చు లైబ్రరీ. దాంతోపాటు ఈ పక్కనే ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, ఒకప్పుడు మంచి పేరు మారుమోగిన ఆ ఆడిటోరియం ఈక్వల్ టు రవీంద్ర భారతికి సమానమైన ఈ భవన్ ఇప్పుడు మొత్తం అలా ఎట్లా అంటే లక చంద్రముఖి, ఇంకోటి ఇలా అనుష్క సినిమా ఏదో ఆ సినిమాలో భవన్ మొత్తం పాడుపడతా చూడు, బాగమతి సంథింగ్, ఇట్లా మొత్తం పాడుపడిపోయింది. దాని నుంచి రాకుండానే అది పేరు రెడీ. ఓకే, స్టార్ట్. ఇది ఇక్కడ చూడొచ్చు, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం హాల్ ఈక్వల్ టు లైక్ దట్ రవీంద్ర భారతిలో ఒక మంచి ఫేమస్ ఒకప్పుడు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ప్రభుత్వాలు మారుతున్న తరుణం కావచ్చు, రెండోది దాన్ని మెయింటైన్ చేయడానికి వీలు అయినా వీలు కాకపోవడం అని వీళ్ళు నటించవచ్చు. రెండోది ఇంత పెద్ద భవన్ ప్రభుత్వ కార్యాలయాలు లేక లాస్ట్ సెక్రటరీ కట్టేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ బాలభవన్లోనే సుమారు ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక యూనివర్సిటీ కూడా పెట్టవచ్చు మంచిగా. ఈ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో కూడా వీళ్ళు మొత్తం బూజు పట్టిపోయింది, అది ఎక్కడ కాకుండా మొత్తం నాసు పట్టిపోయింది, బూజు పట్టిపోయింది. అందులో పక్షులు, ఇంకా నిశాచరాలు, రాత్రిపూట తిరిగే పక్షులు మొత్తం అక్కడ జీవితాలు గడుపుతున్నాయి. దీనిని ప్రభుత్వం పట్టించుకొని ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలకు లేదా విద్యా వ్యవస్థలకు ఇంకా సంథింగ్ ఇంకా నైపుణ్య శిక్షణకు వీటిని కేటాయించి అభివృద్ధిలో దీన్ని భాగస్వామ్యం చేయాలని మన వీపై న్యూస్ కోరుతుంది.